సినీ పరిశ్రమకి పన్ను రాయితీలు, థియేటర్ల మెయింటెనెన్స్‌లో సహకారాలు ఇట్లాంటి అనేకం ప్రభుత్వాలు ఇస్తూ వస్తుంటాయి. అయితే దాంతో పాటుగా ప్రోత్సాహానికి నంది అవార్డులు దశాబ్దాల తరబడి సాగినాయి. అయితే ఆ తర్వాతన ఫిల్మ్ ఇండస్ట్రీకి రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఒక నెగెటివ్ అధ్యాయం ప్రారంభమైంది. 2 రాష్ట్రాల్లో పోటీలు పడి రాజకీయ పరంగా వీళ్ళని టార్గెట్ చేయడం తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిగినాయి. అది పతాక స్థాయికి చేరేటప్పటికి ఆ తర్వాత విభజన తర్వాత నా రాష్ట్రమా నా వైపుగా అన్నటువంటి రూట్లో రాజకీయ నాయకులు నాకు గౌరవం ఇస్తాం అంటే ఇస్తే ఏమవుతుందో ఇవ్వకపోతే ఏమవుతుందో అన్నటువంటి రూట్లో ఉన్నారు. మొదట్లో కేసీఆర్ వాళ్ళని ఫుట్బాల్ ఆడారు, వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడియోలన్నిటికీ నోటీసులు ఇవ్వడం, లాక్కునే ప్రయత్నం చేయడం, అట్లాగే వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు వెరిఫికేషన్ ఏదే అరెస్టులు వీటికి రంగం సిద్ధం చేయించడం, దాంతో భయపడి వీళ్ళందరూ కాళ్ళ ఎళ్ళబడిన తర్వాత వాళ్ళని వదిలేశారు. వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ లవరు ప్లస్ ఫ్యామిలీ కూడా ఫిల్మ్ కుటుంబం కాబట్టి ఈయన ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, బాగానే ఉన్నారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్ని మాత్రం పట్టించుకోలేదు. అంతకుముందు చంద్రబాబు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ పలకరించిపోయారు, అభినందనలు చెప్పిపోయారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్కి అట్లా చెప్పలేదని కేసీఆర్ కోపం వచ్చి దెబ్బ కొట్టాడు. అప్పుడు కేసీఆర్ దగ్గరికి పోయారు వీళ్ళంతా. ఆ తర్వాత మన జగన్ వచ్చినప్పుడు పట్టించుకోపోయేటప్పటికి టిక్కెట్ల రేట్ల దెబ్బ కొట్టేటప్పటికి పెద్ద పెద్ద అగ్ర హీరోలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కలిసి మాట్లాడిన తర్వాత ఒక దారికి తీసుకురావడం జరిగింది. దాని మీదనే పవన్ కళ్యాణ్ కోపం వచ్చి జగన్ దించాలన్నటువంటి శపథం చేసుకుని సాగినటువంటి చూసాం. అదే సందర్భంలో రేవంత్ కోపం వచ్చింది. రేవంత్ గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడంతో అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ద్వారా ఒక ధమ్కి ఇచ్చి చూపించాడు. అట్లాగే వార్నింగులు పదే పదే ఇచ్చాడు. మాకు డ్రగ్స్ మీద వీటి మీద ఎందుకు యాడ్లు చేయరు, ఫ్రీగా ఎందుకు చేయరు, మీరు సమాజం కోసం పనిచేయరా అని చెప్పేసి. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఆ తర్వాత చూసుకునేటప్పటికి ఇప్పుడు అక్కడ గద్దర్ అవార్డులు, నంది అవార్డులు ఇవ్వమంటే గద్దర్ అవార్డులు అంటూ పేరు పెట్టాడు. అది నచ్చక చాలా రోజులు ఆగింది. ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డులు అంటాం, అంతేగాని గద్దర్ బొమ్మలు ఏం మీకేమి ఇవ్వలే అని చెప్పేసి మెమెంటోల మీద కానీ స్టేజీ మీద కానీ గద్దర్ బొమ్మలు కూడా పాటలు అయి పాడారు, నడిచిపోయింది. ఇప్పుడు ఆ గద్దర్ అవార్డులకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదో ఫోటోలు వాటి మీద పెట్టారని చెప్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. అయితే అగ్ర హీరోలు వచ్చి అవార్డులు తీసుకుంటారంటే తీసుకోలేదు. మహేష్ బాబులో తర్వాత ఒక అల్లు అర్జును తర్వాత మన బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళు తీసుకున్నారు. మిగతా వాళ్ళు చాలామంది అవార్డులు తీసుకోవడం లేదు. వాళ్ళ తరపున ఎవరెవరో ఈవెన్ సింగర్లు ఇట్లాంటిది. ఈ మొత్తం డిజైన్ చేసినటువంటి దిల్ రాజు దీంతో ఆయన తిట్టినట్టున్నారు. అందుకని దిల్ రాజు తాజాగా స్టేట్మెంటు, గద్దర్ ఫిల్మ్ అవార్డులు వచ్చిన వాళ్ళతో పలువురు హాజరు కాకపోవడం మీద అసంతృప్తి, మా విజ్ఞప్తి మేరకు కార్యక్రమం కోసం సీఎం 2 గంటలు టైం ఇచ్చారు. ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినప్పుడు అందరూ హాజరైగా తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అవార్డులు ఇచ్చినప్పుడు అందరూ హాజరై తీసుకోవాలంటూ పిలుపునిచ్చుకొచ్చారు. ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇస్తారు అన్నటువంటి చెప్పుకొచ్చారు.